ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు రివ్యూను, రేటింగ్ను యూకే, యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ ఉమైర్ సంతు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఓవర్సీస్లో అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా విడుదల కానుంది. అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ వీరం రీమేక్ గా వస్తున్న పవన్ కాటమరాయుడుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా ట్రైలర్, పాటలు, పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే యూకే, యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, ఇండియన్ సినిమా మ్యాగజైన్ యూకే అండ్ యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంతు పవన్ ఫ్యాన్స్ కు ఓ రోజు ముందుగానే శుభవార్త చెప్పారు. కాటమరాయుడు గురించి తన ట్విట్టర్లో రివ్యూ పోస్ట్ చేశారు. కాటమరాయుడు గురించి మొట్టమొదటి రివ్యూ ఇదేనని చెప్తూనే సినిమా బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు. సినిమా రివ్యూను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఆయన, పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందన్నారు. సాంగ్స్ బాగున్నాయని, ఫైట్ స్టంట్స్ అదుర్స్ అని అభిప్రాయపడ్డారు. పైసా వసూలు కమర్షియల్ ఎంటర్టైనర్ అని తేల్చి చెప్పారు ఉమైర్ సంతు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అలరిస్తుందన్నారు. డైలాగ్స్ బాగున్నాయన్నారు. స్టోరీ ఏమీ కొత్తది కాకపోయినా చూసేవారికి ఆ అనుమానమే కలగకుండా స్క్రీన్ ప్లే ద్వారా దర్శకుడు మెస్మరైజ్ చేశారన్నారు. మొత్తంగా ఈ సినిమాకు ఆయన 4/5 రేటింగులు ఇచ్చేసి ఫ్యాన్స్ సంబరాలకు కొంచెం ముందుగానే తెరతీశారు. అసలు ట్రైలర్ సమయంలోనే సినిమా హిట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. కాటమరాయుడు ట్రైలర్తో కాటమరాయుడు పైన ఉన్న అన్ని డౌట్స్ కి సమాధానం ఇచ్చేశాడు పవన్. నన్ను రెచ్చగొట్టకండ్రా అన్న డైలాగే చాలా వాటికి సమాధానం చెప్పేసింది. ఆ డైలాగ్ తో పాటు ట్రైలర్లో ఉన్న ప్రతి షాట్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. ఎంతమంది వచ్చారన్నది ముఖ్యం కాదు అన్న డైలాగ్ దగ్గర నుంచి హీరో ఇంట్రొడక్షన్ సీన్, ట్రైన్ ఫైట్ సీన్ ఇలా అన్ని కాపీ పేస్ట్ లాగే కనిపిస్తున్నా వీరంలో కథ నడిచిన తీరు కన్నా పూర్తి కొత్త మలుపుతో ఉంటుందనైతే చెప్తున్నారు. కానీ ఎన్ని మార్పులున్నా 80% భారం పవన్ భుజాల మీదే ఉంటుందన్నది కూడా నిజం. మరీ ముఖ్యంగా పవన్ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ అయితే చాలా కొత్తగా ఉంది. పవన్ గెటప్ కూడా చాలా బాగుంది. అలాగే ట్రైలర్లో డాలీ మార్కు కూడా చాలానే కనిపించింది. కాటమరాయుడులో ఉన్న ప్రతి డైలాగ్ కూడా బాగుంది. మరి ముఖ్యంగా పవన్ నోటి వెంట వచ్చిన డైలాగులైతే అభిమానుల చేత విజిల్స్ కొట్టించేలా ఉన్నాయి. రేయ్, కోపాన్ని, ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో అన్న డైలాగ్ అయితే చాలా బాగుంది. ఇక సాంగ్స్ విషయంలో వచ్చిన విమర్శలన్నింటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సమాధానం చెప్పాడు. ఇక ఇప్పుడు విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ చేసిన ప్రసంగం కూడా సినిమాకి మంచి ప్లస్ అని చెప్పుకోవచ్చు.